నమస్కారం, నా పేరు ప్రసాద్. చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఏం మొబైల్ కొనాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే చాలా మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి ఫిబ్రవరిలో. ముఖ్యంగా చాలా మొబైల్స్ అయితే మనం చూసాము. ముఖ్యంగా ప్రైస్ చూసుకుంటే మనకి 13,000 నుంచి 60,000 మధ్యలో అయితే, ఈ 60,000 లక్ష పైన కూడా ఫోన్ అయితే ఉంది ఒకటి. ఈ ప్రైస్ రేంజెస్లో మనకి మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. సో ఇప్పుడు నేను యూజ్ చేసిన దాని ప్రకారం నేను ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయడానికి టైం నాకు కూడా లేదు. ఎందుకంటే ఒకటి అన్బాక్స్ చేయగానే ఇంకో మొబైల్ వస్తుంది, ఒక దాని మీద 2 రోజులు కూర్చుంటే ఇంకో మొబైల్ వచ్చేస్తుంది. సో ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయడానికి లేకుండా అన్ని మొబైల్స్ వచ్చినాయి. వీటన్నిటిని నాకు బాగా నచ్చిన మొబైల్స్ని నేను యూజ్ చేస్తాను. అది మార్చ్లో వాటికి సంబంధించి కొన్ని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మార్చ్ కొద్దిగా ఫ్రీ ఉంటాం కాబట్టి. చెప్పలేం ఫ్రీ ఉంటామో లేదో, ఎప్పుడు ఏ మొబైల్ లాంచ్ అవుతుందో అర్థం కావట్లయితే వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను యూజ్ చేస్తున్న వాటిలో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నా ఫస్ట్ ఇంప్రెషన్ అంటే నాకు బాగా నచ్చిన మొబైల్స్ ఆ ప్రైజ్లో వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం 10,000 రూపాయల లోపు అయితే ఏమీ లేవు ప్రస్తుతానికి. అయితే నేను మాట్లాడట్లా, ఇంకా రాని కూడా రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు లాంచ్ అయిన ఫోన్స్లో అయితే మనకి 10 నుంచి 15,000 మధ్యలో చాలా మొబైల్స్ లాంచ్ అయినాయి. 10 నుంచి 15,000 రూపాయల లోపు చూసుకుంటే మనకి ఇప్పుడు లాంచ్ అయిన ఫోన్స్ అన్నింటిలో రెడ్మీ నోట్ 11 ఇది మీకు గేమింగ్ అసలు పనికిరాదు. కాకపోతే మిగతా వాటి అనేది బాగానే ఉంటుంది. మీరు గేమ్స్ ఆడకుండా మీరు జనరల్ యూజ్ చేసేవాళ్ళు, మీరు డైలీ యూజ్ చేయడానికి అయితే మాత్రం ఈ ఫోన్ చాలా బాగుంది. పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ ఇది. సో జనరల్ యూస్కి అయితే మాత్రం ఈ ఫోన్ బాగుంది. కెమెరాస్ కూడా డీసెంట్ కెమెరాస్. గేమ్స్ ఆడే పని అయితే మాత్రం 4G ఫోన్లో మీకు ఈ 2 4G ఫోన్స్ నేను చెప్తుంది. ఈ 2 నా పిక్స్ అయితే రెడ్మీ నోట్ 10s. ఇది ఎప్పుడు ఫోను, ఇప్పుడు G96 ప్రాసెసర్స్తో కూడా ఫోన్ వస్తున్నాయి. కాబట్టి G96 ప్రాసెసర్ గ్రాఫిక్స్ G95 అంత పవర్ఫుల్ కాదు. G95 ఇంకా మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది G96తో కంపేర్ చేస్తే. అండ్ ఇది మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో కూడా హ్యాండిల్ చేయగలదు. BGMI లాంటి గేమ్ని ఇది ఒక్క ఫోనే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 15,000 రూపాయల లోపు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో హ్యాండిల్ చేసేది. దీని సక్సెసర్ వచ్చింది G96 రెడ్మీ నోట్ 11sలో వచ్చింది. ఇది 16,000 పైనే ఉంది ఫోన్ అయితే. దీనిలో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో ఉన్నంత అయితే లేదు, రెడ్మీ నోట్ 10sలో ఉన్నంత. అండ్ ఇది కూడా మీకు AMOLED స్క్రీన్తో వస్తుంది. ఓవరాల్ 4G ఫోన్ విత్ గేమింగ్ కాంబినేషన్ కావాలనుకుంటే ఇది మీకు బాగుంటుంది. ఈ 4G ఫోన్స్ మీకు AMOLED స్క్రీన్తో వస్తున్నాయి 10,000 రూపాయల లోపు. ఒకవేళ మీకు క్లీన్ ఫోన్ కావాలనుకుంటే G31 మోటోరోలా G31 ఉంది. అది కూడా మీకు 13,000 రూపాయలకు వస్తుంది. G85 ప్రాసెసర్తో వస్తుంది. దీనంత పవర్ఫుల్ ఉండదు గేమింగ్లో. హెవీ గేమింగ్ అయితే మాత్రం ఇది ఒకటే ఉంటుంది. లేదనుకుంటే అది కూడా మీరు క్లీన్ ఫోన్ కావాలి, ఎక్కువ గేమ్స్ ఆడమనుకుంటే G31 కూడా మీరు చెక్ చేయొచ్చు. అది కూడా మీకు AMOLED స్క్రీన్తో వస్తుంది మోటోరోలా ఫోన్. శాంసంగ్ ఫోన్ అయితే M32 ఒకటి ఉంది ఆ ప్రైజ్లో. అది కూడా G80 ప్రాసెసర్తో వస్తుంది, AMOLED స్క్రీన్తో వస్తుంది. అది కూడా డీసెంట్ ఫోన్. బ్యాటరీ లైఫ్ కానీ అన్నీ బాగానే ఉంటాయి. సో ఈ 4 ఫోన్స్ మీ ఇష్ట ప్రకారం, అంటే మీ బ్రాండ్ ఏ బ్రాండ్ ఇష్టమో దాని ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా 5G విషయానికి వద్దాం. ఇవన్నీ 4G ఫోన్స్ ఇప్పుడు నేను చెప్పింది. 15,000 రూపాయలు 5G కాంబినేషన్లో మనకి AMOLED స్క్రీన్స్ ఉండవు. బెస్ట్ ఫోన్ అయితే ఇప్పుడు స్టాక్లో లేవు. వివో T1 5G. ఇది మీకు 695 ప్రాసెసర్తో వస్తుంది. 695 ప్రాసెసర్ ఇది ఒకటే 15,000 రూపాయల లోపు వస్తుంది. ఇప్పుడు ఆఫర్తో కలుపుకుంటే ఇది 14,990 రూపీస్కి ఏమో వస్తుంది. ఇది స్టాక్లో కూడా లేదు ప్రస్తుతానికి అయితే. అండ్ ఈ ఫోన్ ఒకవేళ మీరు 5G ఫోన్ కోసం చూస్తున్నారు, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో చూస్తుంటే మాత్రం ఈ ఫోన్ మీకు 15,000 రూపాయల లోపు ఒక ఫోన్, ఒక ఆప్షన్. దీనిలో 2 5G బ్యాండ్స్ ఉంటాయి, N77, N78. ప్రజెంట్ ఇండియాలో N77 చెక్ చేస్తుంది. ఎక్కువ 5G బ్యాండ్స్ అయితే ఉండవు. ఎక్కువ 5G బ్యాండ్స్ కావాలి అనుకుంటే స్నాప్డ్రాగన్ నుంచి మీరు మీడియాటెక్కి రావాలి. మీకు మీడియాటెక్ ప్రాసెసర్తో మీడియాటెక్ డైమెన్సిటీ 810 5Gతో పోకో M4 Pro 5G వచ్చింది 15,000 రూపాయలు. అది కూడా దానిలో మీకు కొన్ని ఎక్కువ 5G బ్యాండ్స్ ఉంటాయి, 7 8 సంథింగ్ 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. సో అది మీకు అది కూడా మంచి ఫోనే. ఒకవేళ మీకు స్నాప్డ్రాగన్ కావాలనుకుంటే వివో T1 5G తీసుకోండి. మీడియాటెక్ అయినా పర్లేదు. ఎక్కువ 5G బ్యాండ్స్ కావాలనుకుంటే పోకో M4 Pro 5G. ఈ రెండు మీకు ఆ 15,000 ప్రైజ్ రేంజ్లో వస్తాయి. అండ్ ఇంకా మీరు బడ్జెట్ ఎక్స్టెండ్ చేయగలిగితే 15,000 నుంచి 20,000 రూపాయల లోపు మ్యాక్సిమం 5G ఫోన్స్ ఉంటాయి మీకు. మోటో G71 ఫోన్ అయితే ఒకటి ఉంది. అది ప్రజెంట్ అది స్టాక్లో లేదు. 18,999 ఏమో ఉంది దాని ప్రైస్ అయితే. అది మీకు 695 ప్రాసెసర్తో వస్తుంది, 5G ప్రాసెసర్. అండ్ దానిలో మీకు AMOLED స్క్రీన్ ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయి దానిలో. అండ్ ఇంకొకటి, చాలామంది 695 గేమింగ్ ఆడొచ్చా, 810 గేమింగ్ ఆడొచ్చా అంటే రెండు మీకు గేమింగ్ అంత పవర్ఫుల్ ప్రాసెసర్స్ అయితే కావు. 695 కానీ మీడియాటెక్ 810 కానీ ఇవి జనరల్ యూస్కి, డైలీ యూస్కి బాగానే ఉంటాయి. కానీ హెవీ గేమింగ్ అయితే 2 ప్రాసెసర్స్ అయితే మీకు పనికిరావు. ఇంకా ఫ్యూచర్లో మీకు వెయిట్ చేస్తే షామీలో రెడ్మీ నోట్ 11 Pro 5G వస్తుంది. అది కూడా 695 ప్రాసెసర్ AMOLED స్క్రీన్తో వస్తుంది. అండ్ ఇంకొకటి, రెడ్మీ నోట్ 11 Pro 5G రీబ్రాండ్ చేసి పోకో X4 Pro 5G కూడా తీసుకొని రావచ్చు. అది ఇంకా కొద్ది తక్కువ రేట్కి తీసుకొని రావచ్చు. సో ఈ ఫోన్స్ మీకు 695 ప్రాసెసర్ AMOLED స్క్రీన్తో 15,000 నుంచి 20,000 రూపాయల లోపు అయితే వస్తాయి.
వాటిలో మీరు ఏదైనా చూస్ చేసి మీకు షామీ యూఐ నచ్చితే అది తీసుకోండి. క్లీన్ యూఐ అయితే మాత్రం G71 కొద్దిగా బెటర్ ఆప్షన్ మీకు క్లీన్ యూఐ కోసం చూస్తుంటే. సో ఇవి ఆప్షన్స్ ఉన్నాయి మీకు 15,000-20,000 రూపాయల లోపు. అండ్ ఇంకొకటి ఐక్యూ Z3 కూడా ఉంది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడతారనుకుంటే ఐక్యూ Z3 బెటర్ ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 768 5Gతో వస్తుంది అది మీకు. అది కూడా మీకు ఆఫర్లో 15,000-16,000 దగ్గరలోకి వస్తుంటుంది అప్పుడప్పుడు. ఇది కూడా ఇప్పుడు కూడా ఐక్యూ Z3 మీకు గేమింగ్ కోసం 5G ఫోన్. కాకపోతే AMOLED స్క్రీన్ ఉండదు, ఒకటి దీనిలో మైనస్. LCD డిస్ప్లేతో వస్తుంది, IPS LCD 128GB రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. గేమింగ్ బాగుంటుంది. 768 ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో కూడా మీకు BGM ఇట్లాంటి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కాకపోతే డిస్ప్లే విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. లేదు మాకు అన్నీ కావాలి, డిస్ప్లే కావాలి, కొద్ది గేమింగ్ ఆడుకుంటామంటే 20,000 పైకి వెళ్ళాల్సిందే మనం అన్ని కాంబినేషన్ కావాలంటే. 20,000 రూపాయల పైకి వెళ్తే మీకు 20,000-25,000 మధ్యలో చాలా ఫోన్స్ లాంచ్ అయినాయి. ముఖ్యంగా లాంచ్ అయిన ఫోన్స్లో ప్రాసెసర్స్ చూసుకుంటే MediaTek Dimensity 900 కానీ 920 కానీ ఈ రెండు ప్రాసెసర్స్ లాంచ్ అయినాయి రీసెంట్గా ఫోన్స్ చూసుకుంటే మనం. ఈ రెండు ఒకటే ఇంచుమించు మీకు పర్ఫార్మెన్స్ అయితే పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఈ రెండు ప్రాసెసర్స్ కంటే మీకు ఆ ప్రైస్లో 870 స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ గేమింగ్ ఆడే వాళ్ళకైతే అది చాలా మంచి ప్రాసెసర్. రీసెంట్గా రియల్మీ GT Neo 2 వచ్చింది సేల్లో 23కి, అంటే ఆఫర్లో తీసుకొచ్చి 22,000-23,000కి వచ్చింది. గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. ఇప్పుడు లేదు ఆఫర్, వస్తూనే ఉంటాయి, ఇవి చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు గేమ్స్ ఎక్కువ ఆడాలనుకుంటే మాత్రం 20,000-25,000 మధ్యలో 870 ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ తీసుకోండి. స్నాప్డ్రాగన్ 870 ఉన్న ప్రాసెసర్ మొబైల్స్. ఇప్పుడు లాంచ్ అయిన ఫోన్స్ అయితే మీకు గేమ్స్ ఆడుకోవచ్చు. మీరు MediaTek Dimensity 900 కానీ 920 కానీ గేమ్స్ ఆడుకోవచ్చు. కాకపోతే మీకు 870 ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే అవి మీకు ఇవ్వవు. అది కూడా మేము మైండ్లో పెట్టుకోవాలి. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో మీకు ఇవి BGM ఎలాంటి గేమ్ హ్యాండిల్ చేయగలవు 900, 920 ప్రాసెసర్స్ అయితే. వీటిలో అయితే మాత్రం నాకు రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్స్లో రియల్మీ 9 Pro Plus ఇది చాలా బాగుంది ఫోన్ అయితే. ఈ ఫోన్ మీకు కెమెరా హైలైట్ దీనిలో మీకు ఏదైతే సెన్సార్ ఉందో ఇది మీకు 40,000 రూపాయల ఫోన్స్ ఉన్నాయి, OnePlus 9RT కానీ Oppo Reno 7 Pro కానీ వాటిలో ఉన్న మెయిన్ కెమెరా సెన్సార్ దీనిలో తీసుకొచ్చి పెట్టారు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా దీనిలో ఉంటుంది. సో బెస్ట్ బ్యాక్ కెమెరా ఆ ప్రైస్లో. కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక ఫోన్ OnePlus Nord CE 2. ఈ రెండు ఫోన్స్ రీసెంట్గా లాంచ్ అయిన వాటిలో బెస్ట్ అయితే OnePlus Nord Xiaomi 11i కూడా ఉంది. Xiaomi 11i కూడా మీకు సేమ్ ఇట్లాగే ఉంటుంది, రియల్మీ 9 Pro Plus లాగే. కాకపోతే కెమెరా పరంగా మాత్రం బీట్ చేసేసింది ఇది. బెస్ట్ ఫోన్ అయితే మాత్రం రియల్మీ 9 Pro Plus 3 ఫోన్స్లో. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే నేను OnePlus Nord CE 2 ఇది. చాలామంది OnePlus ఫ్యాన్స్ అయితే ఉంటారు, OnePlus బ్రాండ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకైతే మీకు 20,000-25,000లో మాత్రం ఇది బెస్ట్ ఫోన్. ఇప్పుడు మీరు కొనుక్కోవాలనుకుంటే 900 ప్రాసెసర్తో వస్తుంది. Oppo Reno 7 ఇది. Oppo Reno 7 ఫోన్ వీళ్ళు 25,000 రూపాయల లోపు తీసుకొని వస్తున్నారు. అండ్ ఇంకొక ఆప్షన్ Samsung M52 5G. అండ్ ఈ ఫోన్ కూడా మీకు స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్తో వస్తుంది. ఒకవేళ మీకు చైనీస్ బ్రాండ్ ఇష్టపడకపోతే సామ్సంగ్ ఫోన్లో మీకు Samsung M52 5G చాలా మంచి ఫోన్, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. దాని పర్ఫార్మెన్స్ కూడా 778 ప్రాసెసర్ మీకు 900, 920 రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. AMOLED స్క్రీన్, బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి దానిలో. ఇవి మీకు 20,000-25,000 మధ్యలో అయితే. ప్లస్ ఫస్ట్ అయితే నాది రియల్మీ 9 Pro Plus. ఒకవేళ గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళైతే మాత్రం రియల్మీ GT Neo 2 ఇది ఒకవేళ ఆఫర్లో వస్తే 25,000 రూపాయల లోపు. అండ్ సెకండ్, ఒకవేళ మీకు మంచి యూఐ కావాలి అనుకుంటే OnePlus Nord CE 2. అండ్ చైనీస్ ఫోన్స్ వద్దనుకుంటే Samsung M52 5G. సో ఇవి ఆ ప్రైస్లో కొద్దిగా మంచి ఫోన్స్ 22-25 మధ్యలో. ఇంకా 25-30 మధ్యలో అయితే మాత్రం ప్రజెంట్ అయితే ఏం లేవు. iQOO 7 ఒకటి ఉంది. iQOO 7 చాలా మంచి ఫోన్, 870 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా రియల్మీ GT Neo 2. రెండు మీకు సేమ్ ఇంచుమించు ఒకటే స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. వీటికంటే మీకు 30,000 రూపాయలు మీరు పెట్టగలిగితే మాత్రం iQOO 9SC రీసెంట్గా లాంచ్ అయింది. ఇంకా నేను అన్బాక్స్ కూడా చేయలేదు, నాకు కూడా రాలేదు. కాకపోతే దాని స్పెసిఫికేషన్ చాలా బాగుంది. 888 ప్రాసెసర్తో మీకు ఆఫర్లో మీకు 31,000 రూపాయలకి వస్తుంది అది. సో ఒకవేళ 30,000 రూపాయలకి ఎక్స్టెండ్ చేయగలిగితే మాత్రం iQOO 9SC తీసుకోండి. అది కూడా మీకు బ్యాక్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో ఏ ఫోన్ లేదు మీకు అక్కడ 888 ప్రాసెసర్తో ఆ స్పెసిఫికేషన్స్తో అయితే అది చాలా మంచి ఫోన్. ఒకవేళ మీ బడ్జెట్ 40,000 రూపాయలు అయితే మాత్రం అక్కడ చాలా ఫోన్స్ లాంచ్ అయినాయి మనకి 40,000-45,000 దగ్గరలో. ఫస్ట్ OnePlus 9RT, ఇది OnePlus 9RT. దీని డిజైన్ చాలా బాగుంది ఫస్ట్ అయితే బ్యాక్ పట్టుకున్నప్పుడు. ఇది ఒక మంచి ఫోన్. అండ్ iQOO 9 కూడా ఆఫర్లో మీకు 39,000 రూపాయలకు వస్తుంది. అండ్ ఇంకొకటి MI 11T Pro. అండ్ ఇంకొకటి
మోటరోలా H30 Pro అండ్ ఇంకొకటి శాంసంగ్ S21 FE 5G అండ్ ఇంకొకటి ఏసూస్ 8Z, అది కూడా వస్తుంది, లాంచ్ అవుతుంది. ఇన్ని ఫోన్స్ ఉన్నాయి మనకి 50 అంటే 30 నుంచి 50,000 మధ్యలో ఇవన్నీ ప్రైస్ రేంజెస్. అయితే ఒక మీ బడ్జెట్ 40,000, స్ట్రిక్ట్లీ 40,000 కంటే ఎక్కువ నేను పెట్టలేను అనుకుంటే మాత్రం iQOO 9 మీకు ఆఫర్లో వస్తుంది, 39,000 రూపాయలకి వస్తుంది. దీనికి మించిన ఫోన్ అయితే లేదు. 888+ ప్రాసెసర్తో వస్తుంది, మీకు గింబల్ కెమెరా ఉంటుంది. సో చాలా మంచి ఫోన్ ఇది. మీ బడ్జెట్ 39,000 రూపాయలు అయితే మాత్రం ఇది బెస్ట్ ఫోన్ ఆ ప్రైజ్ రేంజ్లో. లేదు మాకు కస్టమ్ యూఐ సిస్టమ్ ఉండవు, కొద్దిగా మంచి యూఐ కావాలి అనుకుంటే మాత్రం OnePlus 9RT కూడా మీకు మంచి, కాకపోతే దీని రేంజ్ అయితే కాదు. కెమెరా పరంగా ఇది హెడ్ వెళ్తుంది అండ్ ప్రాసెసర్ కూడా మీకు 888+ ప్రాసెసర్తో వస్తుంది. సో ఎక్కడ చూసుకున్నా కానీ దీనికి కాంపిటీషన్ అయితే కాదు ఇది. కాకపోతే చాలామంది OnePlus బ్రాండ్ అయిపోయింది, వన్ ప్లస్ అని చెప్పి ఇష్టపడుతుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం మీరు బ్రాండ్ OnePlusే కావాలి అనుకుంటే OnePlus 9RT కూడా మంచి మొబైలే, ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఫోన్ వచ్చేసరికి ఇది మోటరోలా H30 Pro, క్లీన్ ఫోన్, క్లీన్ ఫ్లాగ్షిప్ ఫోన్. ఫ్రంట్ 60 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, 45,000 రూపాయలకి వస్తుంది ఆఫర్లో ఇది మీకు. సో ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు, ఇది కూడా చాలా మంచి ఫోన్. వీటన్నిటి అన్బాక్సింగ్స్ కానీ, క్విక్ రివ్యూస్ కానీ ఇట్లాంటివన్నీ మీరు ఏదో ఒక వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉంటాయి, ఖచ్చితంగా వాటిని చెక్ చేయండి. వీటిని కొనే ముందు అయితే 45,000 రూపాయల దగ్గర మీకు క్లీన్ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఇది చాలా 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 బెటర్ ఫోన్. 9RT మీరు 43,000 పెట్టే బదులు ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇది కూడా మీకు క్లీన్ యూఐతో వస్తుంది. కాకపోతే యాక్షన్ వాయిస్లో ఉన్న ఫీచర్స్ దీనిలో ఉండవు, అంటే యాప్ లాక్ చేసుకోవడం కానీ ఇట్లాంటి ఫీచర్స్ ఉంటాయి కదా, డ్యూయల్ యాప్స్, ఇట్లాంటి ఫీచర్స్ ఏమి ఉండవు. కానీ క్లీన్ ఆండ్రాయిడ్ 12 ఎక్స్పీరియన్స్ దీనిలో అయితే మీకు లభిస్తుంది. అండ్ ఇంకొకటి, ఇవన్నీ వద్దు మాకు, చైనీస్ ఫోన్స్ వద్దు మాకు అనుకుంటే శాంసంగ్ S21 FE 5G, ఇది 50,000 రూపాయల దగ్గరలో ఉంది. ఇది కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కెమెరాస్ కానీ, ప్రాసెసర్, 888 ప్రాసెసర్ అన్నీ చాలా బాగుంటాయి ఈ ఫోన్లో కూడా. కాకపోతే బ్యాక్ ఇది ప్లాస్టిక్, ఆ ప్రైస్లో కొన్ని కాంప్రమైజ్ చేసి తీసుకొస్తారు. దీనిలో వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, అవన్నీ మీకు ఈ ఫోన్స్లో ఉండవు. దీనిలో అన్ని ఫ్లాగ్షిప్ రేంజ్ అయితే ఉన్నాయి, అన్ని ఫీచర్స్ అయితే దీనిలో ఉంటాయి. ఇవి బెస్ట్ అయితే 40,000-50,000 దగ్గరలో అయితే మాత్రం నా పిక్ అయితే ఫస్ట్ ప్లేస్ iQOO 9కి అయితే ఉంటుంది. ఎందుకంటే దీన్ని బీట్ చేసే స్పెసిఫికేషన్స్ కానీ, ఫీచర్స్ కానీ ఈ ఫోన్స్లో అయితే లేవు. అండ్ ఇంకొకటి మోటరోలా ఎడ్జ్ 9RT కంటే ఇదే నాకు బాగా నచ్చింది, మోటరోలా H30 Pro. ఇది కూడా చాలా మంచి ఫోన్. అండ్ ఇది కూడా శాంసంగ్ లవర్స్ అయితే ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఈ 3 ఫోన్స్ లేదు ఒకటి 9RT. మళ్ళీ OnePlus ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, మీరు OnePlus ఫ్యాన్స్ అయితే మాత్రం 9RT చాలా మంచి మొబైల్, అది కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా 50,000 రూపాయలు పైకి వెళ్ళిపోతే మాత్రం గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం మీరు ప్రొఫెషనల్ గేమర్స్, ఇప్పుడు BGMI చాలామంది కాంపిటేటివ్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళు అయితే ఆండ్రాయిడ్ ఫోన్ అసలు తీసుకోవద్దు. ROG ఫోన్ 5S ఉన్నాయి, అవి కూడా ఏం తీసుకోవద్దు. iPhone 12 తీసుకోండి. iPhone 12 బెస్ట్ ఫోన్, ఎఫోర్డ్ చేయగలిగితే iPhone 13, ఇది మీ ఒపీనియన్. ఇంకా iPhone 12 బెస్ట్ మొబైల్ ప్రజెంట్ అయితే మీరు తీసుకోవాలనుకుంటే యాపిల్లో. ఇంకా 50,000 రూపాయల పైన అయితే మాత్రం ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన వాటిల్లో iQOO 9 Pro బెస్ట్ ఫోన్. దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ మీకు ఏ ఫోన్లో ఆ ప్రైస్లో దొరకవు. ఇది 65,000 రూపాయలు పెట్టారు, 58,000-59,000కి వస్తుంది అనుకుంటా, ఇది ఆఫర్లో అన్ని కలుపుకుంటే. చాలా మంచి ఫోన్. దీనిలో మీకు 2K డిస్ప్లే ఉంటుంది, కర్వ్డ్ స్క్రీన్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, బ్యాక్ సైడ్ గింబల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే దీనిలో అయితే వస్తాయి. కాకపోతే చాలామంది 50,000 రూపాయల పైన దీనికైతే పెట్టరు. అన్నీ ఉన్నాయి దీనిలో, ఒకటే వాటర్ రెసిస్టెన్స్ ఒకటి ఇవ్వలేదు. ఇది ఒక్కటే నాకు మైనస్ అనిపించింది. ఆ రేంజ్లో ఆ ప్రైస్లో మనం ఖచ్చితంగా వాటర్ రెసిస్టెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీనిలో అయితే లేదు. ఇది తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఈ ఫోన్ అయితే ఏ డిపార్ట్మెంట్లో. లేదు మీకు వద్దనుకుంటే OnePlus 10 Pro కోసం వెయిట్ చేయండి, మార్చ్లో రావచ్చు అది. ఇవి ఓవరాల్గా అయితే మాత్రం రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్స్ ప్రకారం చూసుకుంటే iPhone 13 కూడా చాలామంది అడుగుతున్నారు. iPhone 13 బెస్ట్ ఫోన్, కొనుక్కోవచ్చు మీ డబ్బులు బట్టి. ఇంకా iPhone 12 అండ్ 13కి పెద్దగా డిఫరెన్స్ కూడా ఉండదు. iPhone 12 తీసుకున్నా కానీ మీకు అది కూడా బాగానే ఉంటుంది. కొద్ది కెమెరాలో ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే iPhone 13 మీరు తీసుకోవచ్చు. రెండు ఫోన్స్ పక్కన పెట్టి చూస్తే మాత్రం ఏం డిఫరెన్స్ ఉండదు మీకు, కొద్ది కెమెరాలో డిఫరెన్స్ ఉంటుంది, అంతమించి ఏముండదు. ఇవి ఫ్రెండ్స్ ఫోన్స్ అయితే మాత్రం. దీని ప్రకారం అన్నీ చెప్పాను, మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకోవచ్చు. సో నా వరకు అయితే మాత్రం ఒక్కొక్క ఫోన్ తీసుకోవాలంటే 15,000 రూపాయలు నా దగ్గర ఉంటే మాత్రం నేను ఏం తీసుకోను, వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి ఏమైనా ఇంకా బెటర్ ఫోన్స్ వస్తాయేమో చూస్తాను, 5G ప్లస్ AMOLED స్క్రీన్ కాంబినేషన్లో చూస్తాను, అప్పుడు తీసుకుంటాను. 15,000-20,000 రూపాయలు బడ్జెట్ ఉన్నా కానీ వెయిట్ చేస్తాను. ఎందుకంటే 695 ప్రాసెసర్ మీకు అంత
పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు గేమింగ్ విషయానికి వస్తుంది. నాకు ఆల్రౌండ్ ఫోన్ కావాలి, నేను గేమ్స్ కూడా ఆడతాను కాబట్టి నాకు ఆల్రౌండ్ ఫోన్ కావాలి. సో 695 కూడా నాకు అంత అట్రాక్ట్ చేయలేదు ఫోన్ అయితే. ఏదైనా 768తో కానీ 778 ప్రాసెసర్తో కానీ చూస్తాను 15,000-20,000 రూపాయల లోపు వస్తుందేమో అని. రాకపోతే 695 దిక్కు. ఇంకా ఒకవేళ నా దగ్గర 20,000-25,000 రూపాయలు ఉంటే మాత్రం రియల్మీ 9 Pro Plus నా పిక్ అయితే. అండ్ 31,000 దగ్గర ఐక్యూ 9SC, 40,000 దగ్గర ఐక్యూ 9, 40,000-50,000 మధ్యలో మోటరోలా Edge 30 Pro, 50,000 పైన ఐక్యూ 9 Pro మంచి ఫోన్. S20 Plus వాటితో కంపేర్ చేస్తే చాలా 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 బెటర్ ఫోన్ ఇది. ₹1,00,000 పైకి వెళ్తే S22 Ultra, అది ఇంకా రాలేదు, అది చాలా మంచి ఫోన్. అది కూడా 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఐఫోనే కావాలనుకుంటే iPhone 12 బెస్ట్ ఫోన్. అండ్ టాప్లో తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం, డబ్బులు ఉంటే iPhone 13 Pro, 13 Pro Max ఏదైనా మీకు తీసుకోవచ్చు. డబ్బులు లేకపోతే iPhone 12, 13 ఇవి మీకు బెస్ట్ మొబైల్స్. ఇది ఫిబ్రవరి వరకు అయితే ఉన్న బెస్ట్ మొబైల్స్ అయితే. వెయిట్ చేసి చూడాలనుకుంటే వెయిట్ చేసి చూడవచ్చు. ఇంకా మీకు మొబైల్స్ వస్తూనే ఉంటాయి. కొనుక్కోవాలనుకుంటే వీటిలో ఏదైనా మీరు కొనుక్కోవచ్చు. వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం లైక్ చేయండి. ఈ ఛానల్ హెల్ప్ అవుతుంది అనుకుంటే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, ఆమె క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. వర్చువల్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.